Hi students, welcome back to Dhavari Academy. This is my channel. మనకి ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రకటన ఎప్పుడు. హలో స్టూడెంట్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ అయితే మీకు రాబోతున్నాయి అనే మంచి న్యూస్ అయితే రాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అమ్మ. ప్రతి ఒక్కళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు ఉపయోగకరమైన యూజ్ఫుల్ వీడియోస్ అన్ని పెట్టడం జరుగుతుంది. ఈరోజు మనకి యొక్క ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రకటన ఎప్పుడని ఒక వార్తాపత్రిక అయితే వచ్చింది. చాలామందికి అయితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా ఈరోజు రాబోతుంది. వాటిలో సీట్ వస్తాయి. కొంతమందికి మంచి ర్యాంకులు రాలేదు కాబట్టి పెద్ద ర్యాంకులు వాళ్ళకి మంచి కాలేజీలు రావు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్గా ఎఫర్ట్ కలిగిన వారు మరి బి కేటగిరీ అయినా మా పిల్లలకి రావచ్చని ఆశపడతారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి యొక్క న్యూస్ లాగా మనం చెప్పుకోవచ్చు. వేల మంది విద్యార్థుల్లో అయోమయం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ బి కేటగిరీ యాజమాన్య కోటా సీట్ల భర్తీ నోటిఫికేషన్ కోసం తల్లిదండ్రులు అయితే నోటిఫికేషన్ ఇంకా రాలేదమ్మా. విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులు చూస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ఈరోజు అయితే మనకి రిజల్ట్స్ వస్తాయమ్మా. 31 ఇక మార్నింగ్ 10 AM కానీ కొంచెం 12 PM కానీ మనకు రావచ్చు. ఈ నెల 31వ తేదీలోపు సీట్ల కేటాయింపు కూడా పూర్తవుతుంది. అయినా ప్రకటన ఇవ్వకపోవడము పలు టాప్ కాలేజీల సీట్ల కేటాయింపుపై తేల్చకపోవడంతో వందల మంది విద్యార్థులు అయోమయంగా ఉన్నారమ్మా. ఈ యొక్క బి కేటగిరీలో మనకి ప్రతి ఒక్కరికి 30% ఉందమ్మా. 30% సీట్స్ అయితే ఉన్నాయి. 70% ఏమో కన్వీనర్ కోటా ఉన్నాయి. కన్వీనర్ టీజీ ఎఫ్సెట్ కోటా ఉందమ్మా. 30% బి కేటగిరీ సీట్స్. ఇవి బి కేటగిరీ సీట్స్ మనకి రావచ్చు. 30% బి కేటగిరీలో వస్తాయి. విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. వాస్తవానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ జారీ చేస్తేనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బి కేటగిరీ సీట్ల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలి. కానీ కొన్ని కాలేజీలు అయితే ఆటోమేటిక్గా చాలామంది మా వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బంధువులు కూడా చేరటం జరిగింది ప్రైవేట్ బి కేటగిరీ. కానీ వీళ్ళు అఫీషియల్గా అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలమ్మ. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా సాగుతుంది. అధిక శాతం కళాశాలలో వేలం పాట మాదిరిగా సీట్లను లక్షలకు అమ్ముకున్నారు. ఆల్రెడీ అమ్మేసుకున్నారు. కాబట్టి ఇది ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి. కొన్ని ప్రముఖ కళాశాలలు మాత్రం విద్యార్థుల నుంచి వివరాలు తీసుకున్నా సీట్లు ఇస్తాయో లేదో చేయడం లేదు. ప్రభుత్వం నోటిఫికేషన్ వస్తే తప్ప తాము స్పష్టంగా చెప్పలేమని ఆయా కళాశాలల ప్రతినిధులు చెబుతున్నారు. దాంతో బి కేటగిరీని నమ్ముకుని కౌన్సిలింగ్లో పాల్గొనని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గందరగోళంలో పడ్డారు. రెండో విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందిన వారు ఎందుకంటే కొంతమంది పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళు బి కేటగిరీ యొక్క టీజీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళదమ్మా వాళ్ళు ఉన్నారు. వారు కళాశాల రిపోర్ట్ చేయకుంటే మూడో విడతలో పాల్గొనడానికి వీలు లేదు. రేపు ఫిజికల్గా వెళ్ళి మనం ఈరోజు అయితే 31వ తారీఖుని 2వ తారీఖు లోపు ఆగస్టు 2వ తారీఖు లోపు ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాలమ్మా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క స్టూడెంట్స్ సార్ మాకు బి కేటగిరీ వస్తుంది కాబట్టి మేము రిపోర్ట్ చేయము అంటున్నారు. కానీ వీళ్ళేమో బి కేటగిరీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. బి కేటగిరీ నోటిఫికేషన్ ఎప్పుడు ఒకవేళ రిపోర్ట్ చేసి మూడో విడత కౌన్సిలింగ్ను వదిలేస్తే అప్పటికే తాము చెల్లించిన ట్యూషన్ ఫీజులు కోత పడుతుంది. ట్యూషన్ ఫీజు అయితే 100% అయితే రిటర్న్ ఇవ్వరని అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ సపోజ్ మనం 1 lakh పే చేస్తే 50,000 ఇవ్వచ్చు, 70,000 ఇవ్వచ్చు, ఏదో ఒకటి బొక్క పెడతారు. సీటు రద్దు చేసుకోవాలంటే ఆగస్టు 7వ తేదీ వరకే గడువు ఉంది. మనకి 7వ తారీఖు లోపు సీట్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చో ఆగస్టు 7వ తారీఖు లోపు సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి మనకి కొంత ఫీజు రిటర్న్ రావడం జరుగుతుంది. బి కేటగిరీ సీట్లపై స్పష్టత వస్తే తాము రిపోర్టు చేయకుండా మానుకోవచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. కొన్ని కాలేజీలకి వాళ్ళకి తక్కువ చిన్న కాలేజీలు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే బి కేటగిరీ సీటులో వస్తే మాకు ఇది రిపోర్ట్ ఈ 31వ తారీఖు లోపు రిపోర్ట్ చేయము అని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వీళ్ళేమో బి కేటగిరీ సీట్లు అయితే ఇంకా రిలీజ్ చేయట్లేదు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అసలు మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన వెంటనే యాజమాన్య కోటా భర్తీకి షెడ్యూల్ ఇస్తే బి కేటగిరీ సీట్లపై స్పష్టత వస్తుంది. అంటే అఫీషియల్గా అయితే
అన్అఫీషియల్గా అయితే అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు కాలేజీలు, అందరికీ తెలుసు, ఇది అందరికీ బహిరంగ రహస్యం. కానీ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలమ్మా. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్అఫీషియల్గా, ఈ అఫీషియల్గా ముందుకు వచ్చేస్తారు. 30% వాళ్ళకి కూడా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ తొందరలోనే మనకి రేపు ఎల్లుండిలో ఈ బి కేటగిరీ ఈ యొక్క నోటిఫికేషన్ రావచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి తొందరలోనే రేపు ఎల్లుండి కానీ ఈ బి కేటగిరీ నోటిఫికేషను రావచ్చు. ఇలా చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. తాము చివరి వరకు వేచి చూశాక మంచి కళాశాలలో సీటు దక్కక బి కేటగిరీ కోసం వెళితే కళాశాలలో ఖాళీలు లేకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసిన దరఖాస్తులను ఆహ్వానించాలి, మెరిట్ జాబితాను రూపొందించాలి, ఎన్ఆర్ఐ కోటా అయితే స్పాన్సర్ను వెతుక్కోవాలి. ఈ మొత్తం ప్రక్రియ కనీసం వారం రోజులకు పైగా పడుతుందని విద్యార్థులు ఓపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ మండలి వర్గాలు మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి దస్త్రం పంపామని అప్లికేషన్ పెట్టారంటే అక్కడ నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ ఇస్తామని ప్రైవేట్ కాలేజీ వాళ్ళు అయితే విద్యాశాఖ అయితే చెప్తుందమ్మా. నోటిఫికేషన్ తొందరలో మరి ఇంజనీరింగ్ బి కేటగిరీ కూడా నోటిఫికేషన్ వస్తుందని మనం ఆశిస్తాము. ఈ నోటిఫికేషన్ వస్తే చాలా మంది పిల్లలకి ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 30% మనకి ఈ యొక్క 30% సీట్స్ బి కేటగిరీలో ఉన్నాయమ్మా. బి కేటగిరీలో ఈ యొక్క 30% రిజర్వేషన్ 30% సీట్స్ ఉన్నాయి. మరి 70% అయితే మరి టీజీ ఎఫ్సెట్ వాళ్ళు ఈసారి బి కేటగిరీలో కూడా బాగా సీట్స్ అయితే బాగా ఉన్నాయమ్మా. 30% సీట్స్ అయితే మామూలు విషయం ఏం కాదు. ఇది ప్రతి ఒక్కరికి మంచి కాలేజీలో విఎన్ఆర్లో రావచ్చు, సిబిఐటీలో రావచ్చు, వాసవిలో రావచ్చు. వాసవిలో అయితే బి కేటగిరీ జేఈ మీద తీసుకుంటారు, సిబిఐటీలో కూడా జేఈ, విఎన్ఆర్లో కూడా జేఈ మీద తీసుకుంటారు. ఇక గోకరాజు అంటారు ఐఆర్ మీద కొన్ని వర్ధమాన కాలేజు, సివిఆర్ కాలేజీలో కొంతమంది ఈ యొక్క ఎంసెట్ ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా తీసుకుంటారని అంటున్నారు. కానీ పైకి చెప్తుంది ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే లోపల మనీ పే చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది, భారీగా ఫీజులు కట్టాల్సి వస్తుందేమో. ఇది ఈరోజు ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రకటన ఎప్పుడు అంటే ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రకటన మనకి 1-2 రోజుల్లో అయితే రావచ్చమ్మా. కంపల్సరీగా ప్రతి తల్లిదండ్రులకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ 2 రోజులు కొంచెం ఈ యొక్క మీరు అబ్జర్వ్ చేయండి. అసలు బి కేటగిరీ ఎప్పుడు వస్తుంది ఏంది, మంచి కాలేజీల్లో మీ పిల్లలకి సీట్లు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలామందికి మంచి కాలేజీల్లో సీట్లు అయితే రాలేదు. ఎందుకంటే ఈ యొక్క టీజీ వెబ్సైట్లో వాళ్ళకి ర్యాంక్ పెద్దగా రావటము, ఆ ర్యాంక్ పెద్దగా ఈ సంవత్సరం ఏంటంటే చాలామందికి మంచి బాగా చదివే పిల్లవాడికి కూడా 10,000 ర్యాంక్ వచ్చింది అన్న పిల్లవాడికి కూడా 1,30,000 రావటం జరిగింది, 1,50,000 రావటం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలామందికి ఇప్పుడు 5,000 రావాల్సిన అనుకున్న పిల్లవాడికి 1,20,000 ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మనకి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఈ యొక్క మనీ పరంగా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు మా పిల్లవాడిని మంచి కాలేజీలో అయినా చేర్పించాలి, బి కేటగిరీ అయినా పర్లేదని ఒక నిర్ణయానికి చాలామంది స్టూడెంట్స్ రావటం జరిగిందమ్మా. ఇది ఈరోజు మనకి న్యూస్ ఈ ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రకటన ఎప్పుడనే న్యూస్ని మనం పెట్టడం జరిగింది. ఈ యొక్క మీరు మా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. ఎంత షేర్ చేస్తే అంత మంచిది. మరి వేరే వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి న్యూస్ కంపల్సరీగా అమ్మా. న్యూస్ అనేది ఒక గోల్డ్ లాంటిది, ఒక ఇన్ఫర్మేషన్ ఈజ్ గోల్డ్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ గోల్డ్ని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.